హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి మన తెలుగు రాష్ట్రాలకి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన నిజంగానే ఒక క్రౌడ్ పుల్లర్ అనే ఒక అర్థం ఆయన చూసే పుట్టిందేమో అనిపిస్తుంది. ఆయన స్టామినాకి, ఆయన స్థాయికి మనం ప్రత్యేకించి ఆయన క్రౌడ్ పుల్లింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన బయటికి అలా కారులో వస్తేనే చాలు, అసలు ఎలాంటి జనాలు ఆయన ముందు వస్తారో మనకు తెలుసు. ఆయన క్రేజ్ ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో హీరోగా, డిప్యూటీ సీఎంగా మనకి పరిచయమే కాబట్టి ఇక్కడ వచ్చారు అంటే ఒక ఆనందం ఉంటుంది. ఆయనకు ఒక దానికి ఒక అర్థం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆయన అంత స్టార్ కాబట్టి, అంత పొలిటికల్ స్టార్ కాబట్టి. కానీ తమిళనాడులో కావచ్చు, లేదా కర్ణాటకలో కావచ్చు, మహారాష్ట్రలో కూడా మొన్న ఎలక్షన్స్లో చూసాం. ఇంకా చాలామంది ఏమంటారంటే, కొంతమంది నాకు తెలిసి అతి కొద్దిగా మందికే పవన్ కళ్యాణ్ గారిని ఆయనకు వచ్చేటువంటి క్రౌడ్ పుల్లింగ్ని చూస్తే ఈర్ష్య పుడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇంకొంచెం ఈర్ష్య పడేలా ఈరోజు కర్ణాటకలో ఆయన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఒకసారి దాని గురించి మీకు చూపిస్తాను. పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏంటో ఇక్కడ కాదు, అక్కడికి వెళ్ళి చూడండి. అంటే అక్కడికి వెళ్ళి కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ క్రౌడ్ పుల్లింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. పవన్ కళ్యాణ్ గారి గురించి అక్కడ వాళ్ళు ఎలా తెలుసుకున్నారు ఏమో తెలియదు, కానీ నేను ఒక్కసారి చూపిస్తాను కొన్ని విజువల్స్. పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో, ఆయన ఎంత క్రౌడ్ పుల్లింగ్ ఉంటుందో, ఆయన అంటే అభిమానించే వాళ్ళు తెలుగులోనే కాదు, తమిళ్లోనే కాదు, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి ప్లేసుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏంటో ఒక్కసారి చూపిస్తారు. చిక్బళ్ళాపూర్ జిల్లా చింతామణి పట్టణంలో నిర్వహించేటువంటి పాల్గొనేందుకు బెంగళూరు చేరుకున్నారు. అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లో వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళడం జరిగింది. చింతామణి పట్టణంలో నిర్వహించేటువంటి జస్టిస్ వి గోపాల గౌడ ఆయన అమృత మహోత్సవం అనే ఒక కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించారు. ఎందుకంటే గోపాల గౌడ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం. చాలా సందర్భాల్లో ఆయనకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా ఇద్దరు వచ్చి వెళుతూ ఉండేటువంటి ఒక సాన్నిహిత్యం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని అభిమానించిన వాళ్ళంటూ నాకు తెలిసి ప్రత్యేకంగా ఎవరు ఉండరేమో అనిపిస్తుంది. శత్రువులు కూడా ఆయన్ని ప్రేమించేంత మనసు ఆయన దగ్గర ఉంది. సో పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన క్రౌడ్ పుల్లింగ్ గురించి మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను. ఇక్కడ వాషి అని చెప్పేసి అక్కడ స్టేజ్ మీద, కర్ణాటక స్టేజ్ మీద చూసారా? అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడంటే ఆయన సినిమా హీరో అండి, ఇక్కడంటే టాప్ స్టార్ అండి, ఇక్కడంటే డిప్యూటీ సీఎం అండి. కాకపోతే మరి కర్ణాటక ప్రజలు అంత గుండెల్లో ఎందుకు పెట్టుకున్నారో ఆలోచించండి. ఇది ఎవరికి పడితే వాళ్ళకు వచ్చేటువంటి క్రేజ్ కాదు, ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు సంపాదించుకున్నటువంటి చరిష్మా. అది ఆయన కష్టంతో, ఆయన నిజాయితీతో సంపాదించుకున్నటువంటి చరిష్మా. ఓజీ అని చెప్పి కర్ణాటక వాళ్ళు అరుస్తున్నారండి. ఎక్కడో చిక్బళ్ళాపూర్ దగ్గర ఉన్నటువంటి చింతామణి అనే ఒక విలేజ్లో ఎంత భారీగా పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ ఉన్నారంటే ఆలోచించండి. ఎవరు పడితే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయికి మీరు ఉన్నారా అంటే ముందు మీ పరిస్థితి ఏంటో తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్ దాటితే మీకుండేటువంటి క్రేజ్ ఏంటో, మీకు ఉండేటువంటి రాజకీయ పరిజ్ఞానం ఏంటో నాకైతే తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ మాత్రం దేశం మెచ్చుకోదగ్గ నాయకుడిగా ఆయన ప్రజల కోసం అంకితం చేసుకుంటున్నటువంటి విధానానికి చాలామంది ఆకర్షితులు అవుతున్నారు. అది తెలుగు వాళ్లే కాదు, తమిళ వాళ్లే కాదు, కర్ణాటక వాళ్లే కాదు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడు వస్తే, ప్రజల కోసం బ్రతుకుతున్నటువంటి ఒక నాయకుడిని చూస్తే ఎలాంటి అభిమానం కలుగుతుందో, పవన్ కళ్యాణ్ గారిని చూస్తే అలాంటి అభిమానం కలుగుతుంది. ఇది ఇప్పుడున్న వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పాలంటే, ఒకప్పుడు స్వాతంత్ర ఉద్యమం జరిగేటప్పుడు గాంధీ గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, లేదంటే సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, మన అల్లూరి సీతారాం గారు కావచ్చు, ఎంతోమంది ఈ ఉద్యమానికి సంబంధించిన మీటింగులు పెట్టేటప్పుడు మన దేశం కోసం కొంతమంది నాయకులు వచ్చారు, వాళ్ళ జీవితాన్ని వదిలేసి దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి వచ్చారు. అలాంటి నాయకుడిని మనం చూడాలి, వాళ్ళు చెప్పేటువంటి మాటలు వినాలి అని చెప్పి చాలామంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కొంతమందికి ఇది ఎక్కువ అనిపించినా కూడా అదే నిజం అని కూడా చెప్పాలి. సో పవన్ కళ్యాణ్ గారు నాట్ ఓన్లీ తెలుగుకే కాదు,
ప్రపంచానికి కూడా మన దేశానికి ముఖ్యంగా ఆయన ఒక గొప్ప నాయకుడిగా ఆయన ప్రజలకి అంకితం ఇచ్చుకున్నటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. ಸಾವಧಾನವಾಗಿ ಸಭಿಕರಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನೆಲ್ಲ పవన్ కళ్యాణ్ గారి మాటలని మీరు వినాలని ఇక్కడ వచ్చినారు నాకు తెలుసు. వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు. నేను ఎక్కువగా మాట్లాడేదానికి పోను. మీ ముందర నేను ఒక సామాన్య ప్రజగా నిలుసుకుంటూ యువకుల్ని గురించి ಈಗ JK Reddy sir and team felicitating power star Pawan Kalyan. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? పవన్ కళ్యాణ్ గారి మాటలని మీరు వినాలని ఇక్కడ వచ్చినారు నాకు తెలుసు. వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు. Yeah, this is my life, my strife, my right to fight, to die on. And this is my game to play, to claim a brand new name, And I ain't gonna lie to you, I'm a bit nervous that I might screw everything up that I've ever done. But what's the point of living if you ain't having fun? I guess I'll try this, try that, might miss, gotta find what I'm good at. I guess I look here, look there, over where am I scared, where am I at? I gotta make it in this life, whatever makes me happy, know I'm doing things right. Sipping in the summer on a goose and Sprite, or find a nightclub for the end of the night, And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe we can do anything?